3 సార్లు శంకుస్థాపన. ఇప్పుడు నిజంగానే కడప స్టీల్ ప్లాంట్ వస్తుందా? 2028 నాటికి రాయలసీమ ముఖచిత్రం మారుతుందా? ఎట్టకేలకు దాదాపు 12 ఏళ్లుగా రాజకీయాల్లో మాత్రమే వినిపిస్తున్న మాట కడప స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మరొకసారి వార్తలు నిలిచింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు శంకుస్థాపన జరిగిన ప్రాజెక్ట్ ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన కళ చంద్రబాబు హయాంలో మరొకసారి శంకుస్థాపన, జగన్ ప్రభుత్వం మరొకసారి శంకుస్థాపన, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం 4వసారి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుంది. కానీ ఈసారి నిజంగానే స్టీల్ ప్లాంట్ నిర్మాణం మొదలవుతుందా? అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు? ఈసారి ఏం మారింది? రాయలసీమకు నిజంగానే ఇది గేమ్ చేంజర్గా మారబోతుందా? ఈ వీడియోలో పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. జూలై 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్కు అధికారికంగా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది గతంలో చెప్పినట్టుగా కేవలం ప్రకటన కాదని, ఈసారి నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుంది దేశంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ స్టీల్. దీనికి అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్. ఈ ప్రాజెక్టు మొదటి దశలోనే దాదాపు 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. 2028 నాటికి మొదటి దశ పూర్తి చేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అది పూర్తయితే రాయలసీమలో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టుల్లో ఇదొకటిగా నిలవనుంది. ఇదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చరిత్ర చాలా పెద్దది. 2007లో ఏమైందంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ అభివృద్ధి కోసం బ్రాహ్మణి స్టీల్స్ను ఈ ప్రాజెక్టు అప్పగించారు. అప్పట్లో దాదాపు 10,700 ఎకరాల భూమిని వారికి కేటాయించారు. అంతేకాదు, స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం జమ్మలమడుగులో విమానాశ్రయం నిర్మించాలనే ఉద్దేశంతో మరొక 3,115 ఎకరాలు కేటాయించారు. మొత్తం కలిపి దాదాపు 14,000 ఎకరాలకు పైగా భూమి. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత భారీ భూ కేటాయింపుల్లో ఒకటిగా నిలిచింది. తర్వాత ఏమైందంటే అందరూ భారీ పరిశ్రమ వస్తుందని భావించారు. వేలాది ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అంతలోనే బ్రాహ్మణి స్టీల్స్ ఆర్థిక సమస్యలు చిక్కుపోవటం, వివిధ దర్యాప్తులు ప్రారంభం కావటం, బ్యాంకుల వద్ద భూములు తాకట్టు పెట్టడం, ఆర్థిక సమస్యలు చివరికి స్టీల్ ప్లాంట్ కలగానే మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇక రాష్ట్ర విభజన తర్వాత సంగతి చూస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రత్యేకంగా చేర్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రంపై బాధ్యత పెట్టారు. కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమందంటే సాంకేతికంగా పరిశీలించిన తర్వాత ఇక్కడ హైగ్రేడ్ ఐరన్ ఓర్ అందుబాటులో లేదు, ఆర్థికంగా లాభదాయకం కాదు, ప్రాజెక్ట్ సాధ్యం కాదని నివేదిక ఇచ్చింది. దాంతో మరొకసారి ప్రాజెక్ట్ నిలిచిపోయింది. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది? 2018లో కేంద్రం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కానీ అంతలోనే 2019 ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది, ప్రాజెక్టు మాత్రం ముందుకు సాగలేదు. ఇక జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించింది. కొత్త సంస్థ ఏర్పాటు చేసింది, మళ్ళీ శంకుస్థాపన చేసింది. తర్వాత జేఎస్డబ్ల్యూతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 2023లో సజ్జన్ జిందాల్ సమక్షంలో మరొకసారి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ భూమిపై ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ఈసారి ఎందుకు భిన్నంగా చెప్తున్నారు? ఇదే అతి ముఖ్యమైనటువంటి అంశం. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈసారి కేవలం ప్రకటన కాదు, పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పటికీ ఏమేమి సిద్ధమైనాయో ఒకసారి చూద్దాం. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. జాతీయ రహదారికి అనుసంధానంగా 12 కిలోమీటర్ల 4 లైన్ రోడ్. ముద్దనూరు రైల్వే స్టేషన్కు రైల్వే కనెక్టివిటీ. 400 kV విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్, అంటే
ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు దాదాపు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. మరొక అతిపెద్ద మార్పు ఏంటంటే ఈసారి సాంప్రదాయ స్టీల్ ప్లాంట్ కాదు, గ్రీన్ స్టీల్ టెక్నాలజీ అంటే పర్యావరణానికి అనుకూలమైన స్క్రాప్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎయిర్ ఫ్రెండ్స్ టెక్నాలజీతో కాలుష్యం తక్కువ, బొగ్గు వినియోగం తగ్గుతుంది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. భవిష్యత్ గ్రీన్ ఇండస్ట్రీలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని చెప్తున్నారు. మరి ఇందులో రాజకీయ కోణం ఉందా అంటే ఈ ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయాలు కూడా తక్కువగా ఏం లేవు. గతంలో సజ్జన్ జిందాల్ పేరును ప్రస్తావిస్తూ అనేక రాజకీయ వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడు అదే జేఎస్డబ్ల్యూ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తీసుకోవడం రాజకీయంగానూ చర్చాంశనీయమైంది. ప్రభుత్వం మాత్రం రాయలసీమ అభివృద్ధే తమ లక్ష్యమని చెబుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా రాయలసీమకు ఉపయోగమా? ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఊతమిస్తుంది, రవాణా లాజిస్టిక్ రంగంలో అభివృద్ధి చెందుతుంది, స్థానిక వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయి అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ప్రజల్లో సందేహాలు మాత్రం తీరలేదు. ఇలాంటి అనేక కారణాలతో ఈ ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే ఎన్నోసార్లు హామీలు వచ్చాయి, శంకుస్థాపనలు జరిగాయి, కానీ నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. అందుకే ఈసారి కూడా ప్రజలు ప్రకటనల కంటే భూమిపై పనులు మొదలవుతాయా లేదా అన్నదే ప్రధానంగా చూస్తున్నారు. ఒక విషయం మాత్రం సుస్పష్టం, రాయలసీమకు భారీ పరిశ్రమ అవసరం ఉంది. కడప స్టీల్ ప్లాంట్ పూర్తయితే ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశగా దొరుకుతుంది. అయితే ప్రజలు ఇప్పుడు శంకుస్థాపనలు కాదు, నిర్మాణాలను చూడాలనుకుంటున్నారు. 2028 నాటికి మొదటి దశ పూర్తవుతుందా? 12 ఏళ్ల నిరీక్షణకు నిజంగా తెరపడుతుందా? లేదా ఇది కూడా మరొక రాజకీయ హామీగానే మిగిలిపోతుందా? దానికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలియబోతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ఈసారి కడప స్టీల్ ప్లాంట్ నిజంగానే పూర్తవుతుంది అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.